హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి కడప. సో ఈరోజు నేను మీకు నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. సో ముందుగా మిక్సీ గిన్నెలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి 2 టమాటాలు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒక 7-8 మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మనము. సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక గోళం పెట్టుకొని అందులోకి నూనె పోసుకొని, నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇట్లాగా చికెను, మటన్, ఫిష్ వాటికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఆ స్మెల్ అనేది ఉండదు. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక 4 ఎక్కువ అవసరం లేదు. మనం ఆల్రెడీ మిక్సీకి దాంట్లో వేసాం కాబట్టి మళ్ళీ చేదు వస్తుంది ఎక్కువ వేస్తే. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆ ఎర్రగడ్డ కలర్ మారిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే టమాటా పచ్చిగా ఉంటుందండి, అట్లే మనం చేసేస్తే కర్రీ పచ్చి స్మెల్ వచ్చేస్తుంది. సో అది బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలండి. చాలు, ఇంతకంటే ఏం అవసరం లేదు. చికెన్ మసాలాని, బిర్యానీ మసాలాని, తర్వాత ఫిష్ మసాలాని, గరం మసాలాని, ఈ మసాలాలు ఏమీ అవసరం లేదండి. జస్ట్ బేసిక్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇది కూడా ఒక 2 మినిట్స్ మగ్గాలండి ఇప్పుడు మనం వేసిన పొడులన్నీ. ఇప్పుడు చింతపండు రసం తీసుకుంటున్నాం మనము. ఈ చింతపండు రసం కూడా తీసుకొని అందులో వేసుకొని మళ్ళీ మనం కర్రీకి తగ్గట్టు వాటర్ కూడా పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలండి. ఇప్పుడే ఉప్పు వేసుకుంటున్నాను నేను. సో బాగా మరగనివ్వాలి. ఇట్లా తెరలేటప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు, నిమ్మకాయ వేసి మేము ఫిష్ బాగా నీట్గా క్లీన్ చేసుకున్నామండి. నీట్గా క్లీన్ చేస్తేనే కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది, లేదంటే అది కూడా నీసు వాసన వస్తుందండి ఫిష్. సో ఇప్పుడు ఆ ముక్కలన్నీ అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. సో చూసారు కదా, రెడీ అయిపోయిందండి కర్రీ. ఇంకా గెంటె పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫిష్ విరిగిపోతుంది కదా. సో అంతేనండి. ఇంక ఇప్పుడు ఏమైనా మీకు ఉప్పులో కారాలు తక్కువ ఉంటే చూసుకొని, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.